నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ యువ మోర్చా హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Now they are blaming the ED. The questioning the ED means questioning a national constitution, the questioning the supreme authorities. That's why we are demanding Congress, shameless fellows, you have to respect the constitution. Why in the name? Why you are doing the Bharat Jodo Yatra in the name of? So you are taking the constitution around, roaming the India. So we are demanding Congress, you have to kneel down in front of the Indian constitution. So we all know, brother, how many people are there. There is just not more than 5 people is there sitting in front of the ED office. They are doing the protest. That's the shameless thing they are doing. They have to shameful this thing because they looted Indian currency. They looted our public money. Now they are doing protest. ఈడీ అయితే 968 కోట్లు రాహుల్ గాంధీ అండ్ కంపెనీ అయితే యంగ్ ఇండియా కంపెనీ పేరు మీద లూటీ చేసిరో ఈ దేశ సొమ్మును దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఇచ్చిన తీర్పును అవమానపరిచే విధంగా, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దొంగతనం చేసి, స్కామ్ చేసి, దొంగలే మళ్ళీ వచ్చి దొంగ అన్నట్టు సందంగా ఈ కాంగ్రెస్ వ్యవహరించడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వాళ్ళు ఏదైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ ఆందోళన దగ్గర పట్టుమని 10 మంది లేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆందోళన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. డెఫినెట్లీ కాన్స్టిట్యూషన్ ముందు నీల్ డౌన్ చేయాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రాహుల్ గాంధీ కావచ్చు, ఆయన కోర్ టీం ఏదైతుందో, రాబర్ట్ వాడ్రా కావచ్చు, శామ్ పిట్రోడా కావచ్చు, సోనియా గాంధీ సంబంధించిన ఆస్తులను జప్తు చేయాల్సిందే. అది ప్రజా సొమ్ము, ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పేసి మేము భావిస్తూ ఈరోజు ఆందోళన పిలిపివ్వడం జరిగింది సార్. ఏదైతే ఈడీ ఆఫీసర్ చేసినటువంటి కాంగ్రెస్ వ్యక్తులని